హలో, నేను మీ డాక్టర్ వగ్గు ఆనంద్ కుమార్. నేను కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ ఎట్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ అండ్ ఆల్సో క్లినిక్ వచ్చేసి బర్కత్పురలో. ఈరోజు మనము ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ గురించి తెలుసుకుందాం. చాలామందికి మగవారిలోనే బట్టతల వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ మగవారికి ఏ విధంగా అయితే బట్టతల వస్తుందో ఫిమేల్స్లో కూడా, ఆడవారిలో కూడా ఈ యొక్క బట్టతల వచ్చేటువంటి లక్షణాలు ఉంటాయి. మగవారిలో వచ్చేటువంటి ఒక బట్టతల డిఫరెంట్గా ఉంటుంది, కానీ ఫిమేల్స్లో వచ్చేటువంటి ఒక బట్టతల డిఫరెంట్గా ఉంటుంది. ఫిమేల్స్లో వచ్చేటువంటి ఒక బట్టతలని ఈ యొక్క లుడ్విగ్ స్కేల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క లుడ్విగ్ స్కేల్ చాలామంది ప్రపంచమంతా ఈ యొక్క స్కేల్ను ఫాలో అవుతూ ఉంటాం. ఈ యొక్క లుడ్విగ్ స్కేల్ ప్రకారంగా వాళ్ళని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3గా డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క లుడ్విగ్ గ్రేడ్ 1లో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ఇక్కడ మనము పాపడ తీస్తూ ఉంటామంటారు కదా. ఈ యొక్క పాపడ తీసినటువంటి ఇరువైపులా, ఉదాహరణకి ఇలా పాపడ తీసారనుకో, దాని చుట్టుపక్కల రెండు పక్కల ఉన్నటువంటి వెంట్రుకలు పలసపడిపోతాయి స్టార్టింగ్ స్టేజ్ లోపల. సో చాలామంది ఆ యొక్క స్కాల్ప్ విజిబిలిటీ కనబడుతుంది అని చెప్పి నోటీస్ చేస్తూ ఉంటారు. అయితే ఇది గ్రేడ్ 1 యొక్క బాల్నెస్. గ్రేడ్ 2లో ఏమవుతుందంటే ఈ యొక్క థిన్నింగ్ ప్రాసెస్, పలచబడేటువంటి ప్రాసెస్ ఇంకా అధికమవుతుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే 50% కంటే థిక్నెస్ ఆఫ్ హెయిర్ తగ్గినప్పుడు ఆ యొక్క స్కాల్ప్ అనేటువంటిది విజిబిలిటీ వస్తుంది. దాన్ని మనం బట్టతల అంటూ ఉంటాం. అయితే ఈ యొక్క విజిబిలిటీ పెరగడానికి రెండు విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే హెడ్ వాష్ చేసిన తర్వాత వెంట్రుకలు కొంచెం పలుసగా కనబడితే కనుక అప్పుడు కూడా విజిబిలిటీ పెరుగుతూ ఉంటుంది. తర్వాత హెయిర్ ఆయిల్ కానీ అప్లై చేసినప్పుడు కూడా అప్పుడు కూడా ఈ యొక్క స్కాల్ప్ యొక్క విజిబిలిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క గ్రేడ్ 2 ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా హెడ్ వాష్ చేసినప్పుడు కానీ, హెయిర్ ఆయిల్ అప్లై చేసినప్పుడు కానీ వాళ్ళ యొక్క మధ్య భాగం లోపల ఈ యొక్క స్కాల్ప్ యొక్క విజిబిలిటీ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు అది గ్రేడ్ 2 బాల్నెస్గా భావించాలి. తర్వాత గ్రేడ్ 3 బాల్నెస్. ఇంకా వయసు పెరిగే కొద్దీ, ఎందుకంటే ఫస్ట్ గ్రేడ్ 1లో స్టార్ట్ అవుతుంది, స్లోగా గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3కి వెళ్తుంది. అంటే ఈ యొక్క గ్రేడ్ 3 బాల్నెస్లో ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వెంట్రుకలు కూడా మొత్తం పలసబడేసి ఆ యొక్క వెంట్రుకలన్నీ కూడా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు స్కాల్ప్ మొత్తం కూడా క్లియర్గా మగవారి మాదిరిగా విజిబుల్గా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే చాలామంది ఈ యొక్క గ్రేడ్ 1లో ఉన్నప్పుడే గుర్తించి అప్పుడే మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఈ విధంగా గ్రేడ్ 2, గ్రేడ్ 3గా పోయేటువంటి ఆ విధంగా మార్పు జరిగేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా గ్రేడ్ 1లో మెడిసిన్ స్టార్ట్ చేసి వాటిని కంటిన్యూస్గా రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే గ్రేడ్ 2లో ఉన్నటువంటి వాళ్ళు ఇనిషియల్గా మెడిసిన్ వాడిస్తే చాలామందికి వాళ్ళు గ్రేడ్ 1గా టర్న్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వెంట్రుకలు కూడా థిక్ అయిపోతూ ఉంటాయి. నా దగ్గర చాలామంది పేషెంట్స్ కూడా ఉన్నారు. గ్రేడ్ 2లో వచ్చినప్పుడు మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. తర్వాత స్టిల్ మెడిసిన్ వాడిన తర్వాత వారికి అడిక్వేట్గా రెస్పాన్స్ లేదనుకుంటే వారికి గ్రేడ్ 2 వాళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. గ్రేడ్ 3 వాళ్ళకి మాత్రము, ఎందుకంటే కంప్లీట్గా స్కాల్ప్ విజిబిలిటీ ఉంటుంది కనుక వారికి మెడిసిన్ అంతగా గ్రేట్గా వర్క్ చేయవు కనుక వారికి ట్రాన్స్ప్లాంటేషనే మంచి చాయిస్. సో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫర్దర్గా ఎక్స్పాండ్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళు కంపల్సరీ మెడిసిన్ కూడా వాడాల్సి ఉంటుంది. గ్రేడ్ 2 కూడా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా మెడిసిన్ కంపల్సరీ వాడాలి.